మనుషులు ఎందుకు సృష్టించబడ్డారు వినండి. మనిషి ఈ రోజు వరకు ఒక గొప్ప సత్యాన్ని మర్చిపోతూనే ఉన్నాడు. నేను ఎవరు, నేనిక్కడికి ఎందుకు వచ్చాను, చివరకు నేనెక్కడికి వెళ్ళాలి? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితే మనిషి మొత్తం జీవితాన్ని చూసే విధానమే మారిపోతుంది. అసలు నిజం తెలుసుకోవడానికి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ జీవితం ఒక ప్రమాదవశాత్తు జరిగిన విషయం కాదు. మనిషి కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా సృష్టించబడలేదు. అల్లాహ్ ఎలా సెలవిచ్చారు, మరియు నేను జిన్నాతులను మరియు మానవులను కేవలం నా ఆరాధన కోసమే సృష్టించాను. అంటే మనిషి పుట్టుక యొక్క అసలు ఉద్దేశం కేవలం అల్లాహ్ ఆరాధన చేయడం. కానీ ఇక్కడ ఒక విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకోండి. అల్లాహ్ మనల్ని తన అవసరం కోసం సృష్టించలేదు. అల్లాహ్ స్వయం సమృద్ధుడు. అవసరం ఉన్న వాళ్ళ మనమే. మన ఆరాధన వల్ల అల్లాహ్ వాజ్యంలో ఎలాంటి పెరుగుదల ఉండదు. దాని ప్రయోజనం మనపే కలుగుతుంది. అయితే ప్రశ్న, ఆరాధనే మనిషి సృష్టి యొక్క ఉద్దేశ్యం అయితే మరి ఈ జీవితం ఏమిటి? అల్లాహ్ ఇలా సెలవిచ్చారు, ఆయనే మరణాన్ని మరియు జీవితాన్ని సృష్టించాడు. మీలో ఎవరు ఆచరణలో అత్యుత్తములుగా ఉంటారో మిమ్మల్ని పరీక్షించడానికి. అంటే విషయం పూర్తిగా స్పష్టమైంది. ఉద్దేశ్యం ఆరాధన, జీవితం పరీక్ష. ఈ పరీక్ష మరణం వరకు, శ్వాస ఉన్నంత వరకు ఆచరించే అవకాశం తెరిచి ఉంటుంది. మరణం వచ్చినప్పుడు పరీక్ష ముగుస్తుంది. ఆ తరువాత కొత్త ఆచరణకు అవకాశం లేదు. ఈ లోకానికి తిరిగొచ్చే అవకాశం లేదు. కేవలం లెక్క మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో మనిషి తాను చేసిన పనుల ఫలితాన్ని పొందుతాడు. ఎవరైతే విశ్వాసంతో పాటు అల్లాహ్ తౌహీద్ ఏకదైవారాధనపై స్థిరంగా ఉండి, షిర్కు బహుదైవారాధన దూరంగా ఉండి, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లమును అనుసరించి సత్కార్యాలు చేశారో వారికి అల్లాహ్ కరుణతో స్వర్గం లభిస్తుంది. మరియు ఎవరైతే కుఫ్రు మరియు షిర్కు స్థితిలోనే మరణించారో వారికి పరలోకంలో కఠినమైన పరిణామం ఉంటుంది. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, ఈ ప్రపంచం నొనినుకు జైలు వంటిది, అవిశ్వాసికి స్వర్గం వంటిది. కాబట్టి ఈ ప్రపంచం గమ్యం కాదు, పరీక్ష. జీవితం స్వయంగా లక్ష్యం కాదు, లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి లభించిన అవకాశం. మరణం ఉంతం కాదు, పనలోకపు లెక్కలవైపు వెళ్లే ద్వారం. ఇప్పుడు మీ హృదయాన్ని మీరు ఒక్క ప్రశ్న అడగండి. అల్లాహ్ నన్ను ఏ ఉద్దేశంతో సృష్టించాడో నా జీవితం నిజంగా అదే ఉద్దేశానికి అనుగుణంగా సాగుతోందా? కామెంట్లో చెప్పండి. ఈ విషయం మీకు పూర్తిగా అర్థమైందా? ఈ సందేశం ద్వారా మీరు ఏ పాఠం నేర్చుకున్నారు? ఈ సందేశం మీకు ఉపయోగపరంగా అనిపిస్తే లైక్, ఫాలో, సబ్స్క్రైబ్ మరియు షేర్ చేసి ఈ సందేశాన్ని ఇతరులకు కూడా తప్పకుండా చేరవేయండి.